ఎందుకు చెప్పాలి అంటాడు. నన్నైతే ఎన్ని తిట్లు తిట్టారో మా నాన్న పేరు ఎందుకు చెప్పాలి అన్నాడు. అలా చెప్పాడు ఇంకో ఏమవుద్ది, నా స్టేట్మెంట్ ఒప్పుకోవాల్సి వద్ది. నేనేం చెప్పా, వాళ్ళు కూడా మనకే పుట్టారు. వాడు ఏమనుకుంటాడంటే ఆటో వెనకాల ఏయుడి అంటే ఏంటండి, డాడీ బోడీ ఏం కాదు, ఆటో వెనకాల ఆడి అని రాస్తే అయిపోద్ది ఏంటో బోడీ అవదుగా. వీడి పేరు వెంకటేష్, వీడి పేరు రాంబాబు, వీడి పేరు సుబ్రహ్మణ్యం, వీడు ప్రసాదం ఇస్తే తిన్నాం అంటాడు. ఎందుకు తినమంటే ఇప్పుడు గొర్రె అయిపోయాను, గొర్రె ప్రసాదం తిన్నా అంటాడు. మరి గొర్రె ప్రసాదం తిన్నప్పుడు మరి గొర్రెకి వెంకటేష్ పేరు ఎందుకు, నాగభూషణం పేరు ఎందుకు? మొన్న మణికంఠ స్వామి అని ఒక అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు, మన సీమోడే కడపడు. ఇంటర్వ్యూలో మీ పేరేంటి, మణికంఠ స్వామి, ఇప్పుడు పేరు ఏదో జాన్ పాల్. సంతకం ఏం పెడతాడు, మణికంఠ స్వామి. నాకు ఫోన్ చేసి నిన్న మేము రెడీ అవుతున్నాం, ఏదో ఫోన్ సర్లే ఎత్తా, ఏం పేరంటే, సార్ నేను మీ ఇంటర్వ్యూలు అవి చూస్తుంటాను సార్, నేను నాగభూషణం సార్ నా పేరు, మీరంటే మీ జ్ఞానం నాకు చాలా ఇష్టం సార్, కానీ అన్నాడు. స్మెల్ వచ్చేదిగా, స్మెల్ వచ్చి కానీ మిమ్మల్ని వేసుకుంటాను కదా అన్నాను. అవును సార్, ఎందుకు సార్ మమ్మల్ని అలాగా అన్నాడు. ఎందుకంటే మీకు నీతి ఉండదు కాబట్టి. నేను పేరు మార్చుకున్నాను సార్, నా పేరు ఇప్పుడు నతానియేలు అని. సంతకం ఏం పెడతామని, నాగభూషణం అంటే నాగభూషణం అనే పేరు లేకపోతే నీకు బతుకు లేదు, మెతుకు లేదు. నిజాయితీ ముఖ్యం. నాలాంటోడు ముందు కూర్చోవాలంటే నిజం, నిజాయితీ, నిక్కచ్చిగా ఉండాలి. నేను చెబుతున్నా, నాతో పాటు మీరు చెబుతారు. మనం చెప్పినట్టు వాళ్ళు చెప్పగలిగితే నా ముందు కూర్చోవచ్చు. రండి, చెయ్యలా పెట్టండి. ఈ హిందూ రాష్ట్రంలో హిందూగా పుట్టిన నాకు, నా దేశానికి, నా కుటుంబానికి, నా పూర్వీకులకి, పనికి మారిన పాషండ మతాలకి, ఆ పాషండ మత గ్రంథాలకి, అందులో ఉండే పేర్లకి, ఆ గ్రంథాల్లో ఉండే క్యారెక్టర్లెస్ క్యారెక్టర్లకి, నాకు, నా కుటుంబానికి, నా పూర్వీకులకి అస్సలు శివశంకరి జరగవా, మేము మనుషులం కాదేంట్రా, ఇంకా రాయదుర్గం అంటే వాళ్ళేనా? నాకు, నా కుటుంబానికి, నా పూర్వీకులకి అస్సలు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, గర్వంగా, ధైర్యంగా ప్రకటిస్తున్నాను. ఏమని ప్రకటించారు?